రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. అందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ప్రధానంగా పోటీలో ఉన్నారు. శ్రీకాళహస్తి వైసీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి రెండోసారి తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికల నాటికి వ్యతిరేకత అనేది కొంతవరకు మూట కట్టుకోవడం సహజం. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. కేవలం సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోలేదు. బియ్యపు మధుసూదన్ రెడ్డి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయనకు అండగా నిలిచిన మండల స్థాయి నాయకులలో ఎక్కువ మంది ఆయనకు అందుబాటులో లేరు. పార్టీ గుర్తించిన 23 మంది నాయకుల్లో కొందరు మాత్రమే ఆయనతో ఉంటున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ నుంచి వలసలు భారీగా వచ్చాయి. అదేవిధంగా అసమ్మతి పెరగడంతో టీడీపీకి తిరిగి వెళ్లిపోయిన వారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మునిరామయ్య, ఎస్సీవి నాయుడు టీడీపీలోకి వెళ్లిపోయారు. అంతేకాకుండా వైసీపీ తరపున గెలిచిన 2 జడ్పీటీసీలు కూడా ఇటీవల పార్టీ మారారు. రేణిగుంట మండలానికి చెందిన కీలక నేత సుధాకర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారనున్నట్లు సమాచారం. మండల స్థాయి నాయకులకు ఎన్నికల్లో గెలిచిన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువ కావడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చురుగ్గా ఉంటున్న వారిలో కూడా ఎన్నికల సమయం నాటికి ఏ విధంగా వ్యవహరిస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. పార్టీలో తగినంత ప్రాధాన్యత లేకపోవడం, అధికారుల వద్ద పరపతి లేకపోవడం, నిరాదరణకు గురి కావడం, పార్టీ కోసం కష్టపడినా పనులు చేసి సంపాదించుకునే అవకాశం రాకపోవడం, తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోవడం మొదలైన కారణాలతో నాయకులు దూరంగా ఉన్నారు. ఆలస్యంగా పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే గత 6 నెలలుగా నాయకులను బుద్ధగించే పనిలో ఉన్నారు. అయితే అవి ఏమాత్రం ఫలించాయనేది తెలియడం లేదు. 2019 ఎన్నికల నాటి నుంచి తొట్టంబేడు మండలానికి చెందిన వాసుదేవనాయుడు మాత్రమే ఎమ్మెల్యేతో చురుగ్గా ఉంటున్నారు. పట్టణానికి చెందిన మిద్దెల హరి కూడా మొన్నటి వరకు అంటి ముట్టనట్లు వ్యవహరించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ కావడంతో ప్రస్తుతం చురుగ్గా ఉంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లబ్ధి చేకూరుతున్నా వారితో ఓట్లు వేయించే నాయకత్వం గ్రామ, మండల స్థాయిలో లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. అర్ధబలం, అంగబలంలో టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డితో ఢీకొట్టే స్థాయిలో ఉన్నారు. ఎంతైనా ఖర్చు చేసే తెగింపు కూడా ఆయన సొంతం. అయితే సొంత పార్టీలోనే అసమ్మతి నాయకుల మనసు గెలిస్తే మధుసూదన్ రెడ్డిని తిరిగి విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. అయితే అసమ్మతిని జయించడం అంత తేలికైన పని మాత్రం కాదు. ఏది ఏమైనా తిరిగి టికెట్ తెచ్చుకోవడంతో మధుసూదన్ రెడ్డి సగం విజయం సాధించినట్లే. అసమ్మతిని జయిస్తే తిరిగి విజయం సాధించడం కూడా సులువే.